హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మల్టిపుల్ థింగ్స్. ఈరోజు వీడియోలో నా స్టిచ్చింగ్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి ఆర్గంజా క్లాత్. బయట షాప్లో 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. మీటర్ 400 పడింది. బాటమ్కి 3 మీటర్స్, బాడీకి హ్యాండ్స్కి కలిపి 1 మీటర్ క్లాత్ యూజ్ చేశాను. ఇలా ఫ్రాక్లా స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ ట్రెడిషనల్ లుక్లో చాలా బాగా అనిపించింది. బాహుబలి హ్యాండ్స్ పెట్టి ఫిల్స్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇలా పింక్ కలర్ బెల్ట్ అండ్ దుపట్టాతో పేర్ చేస్తే ఫ్రాక్ ఫైనల్ లుక్ ఇలా ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ ఏంటంటే, నేను అమెజాన్లో ఒక ఫ్రాక్ బుక్ చేశాను. బట్ ఆ ఫ్రాక్ కాకుండా ఈ క్లాత్ వచ్చింది. నాకు బాగుంది కదా, రిటర్న్ ఎందుకులే అని ఇలా ఫుల్ లెంత్ అంబ్రిల్లా ఫ్రాక్. వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ అండ్ హ్యాండ్స్, బెల్ హ్యాండ్స్ 3 లేయర్ పెట్టి స్టిచ్ చేశాను. దీన్ని యాష్ కలర్ దుపట్టాతో పేర్ చేశాను. ఫైనల్లీ లుక్ ఇలా ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ ఏంటంటే, యాక్చువల్గా ఇది మా పిన్ని శారీ నచ్చి నాకు ఫ్రాక్లా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి ఇలా ఫిల్స్ అండ్ హ్యాండ్స్ ఇలా ట్రెండ్ అవుతున్న రోజ్ హ్యాండ్స్ పెట్టి, బాటమ్కి కూడా ఫిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. ఫైనల్ లుక్ చాలా బాగుంది. నెక్స్ట్ ఈ శారీ మా అమ్మ ఒక ఆన్లైన్ వెబ్సైట్లో బుక్ చేసింది. బట్ వచ్చిన తర్వాత ఈ శారీ మా అమ్మకు నచ్చలేదు. నాకు నచ్చి నేను ఫ్రాక్లా స్టిచ్ చేసుకుందామని తీసుకొని ఇలా హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశాను. బ్యాక్ థ్రెడ్స్ ఇలా పెట్టి సింపుల్గా ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఇలా ఉంది. నెక్స్ట్ మా చెల్లి బర్త్డే అవుట్ఫిట్ కోసం షాప్కి వెళ్తే అక్కడ నాకు ఈ క్లాత్ కనిపించింది. క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనిపించి 6 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. నాకు 6 మీటర్స్ క్లాత్ 400 పడింది. బాడీ పార్ట్కి హ్యాండ్స్కి కలిపి 2 మీటర్స్ క్లాత్ తీసుకొని ప్రిన్సెస్ కట్ బ్యాక్ హుక్స్ పెట్టి బెల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశాను. బాటమ్ పార్ట్ని 4 మీటర్స్ క్లాత్తో ఫుల్ ఫ్లేర్గా ఇలా స్టిచ్ చేశాను. థ్రెడ్స్కి ఇలా హ్యాంగింగ్స్ పెట్టి సిల్వర్ కలర్ దుపట్టాతో పెయిర్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది. నెక్స్ట్ ఇది కూడా మా అమ్మ శారీ. తను కట్టుకోవడం లేదని చెప్పి నేను మా ఫ్యామిలీ ఫంక్షన్లో హల్దీ ఈవెంట్ కోసం ఈ ఫ్రాక్ని స్టిచ్ చేసుకున్నాను. శారీలో పళ్ళు పార్ట్ని ఇలా బాడీ పార్ట్కి హ్యాండ్స్కి వేసి స్టిచ్ చేశాను. హ్యాండ్స్ ఇలా సింపుల్గా బుట్ట హ్యాండ్స్ పెట్టాను. బాటమ్ పార్ట్ ఏమో ఇలా 3 లేయర్స్ ఫిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. గ్రీన్ కలర్ దుపట్టాతో పేర్ చేస్తే ఈ డ్రెస్ కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇది బ్లూ కలర్ ప్లెయిన్ జార్జెట్ శారీ. నా కోసం ఇది మా పిన్ని తీసుకుంది. దీని ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టి అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ స్టిచ్ చేసి వైట్ కలర్ నెట్ దుపట్టాతో పేర్ చేశాను. దుపట్టాని నేను మీషోలో తీసుకున్నాను. 124 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇది కూడా వైట్ కలర్ జార్జెట్ క్లాత్ చాలా స్మూత్గా ఉంది. దీనికి బోర్డర్లో ఇలా థ్రెడ్ వర్క్ అండ్ కట్ వర్క్ వచ్చింది. ఆ కట్ వర్క్ బోర్డర్ని ఇలా హ్యాండ్స్కి వేసుకున్నాను. బ్యాక్ ఇలా థ్రెడ్స్ పెట్టి ఫుల్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాను. దీనిని డిఫరెంట్ కలర్ దుపట్టాస్తో పేర్ చేయవచ్చు. బట్ నా దగ్గర వైట్ కలర్ దుపట్టా ఉంటే నేను దాంతో పేర్ చేశాను. నెక్స్ట్ ఇది 2 పీసెస్ బాందినీ డిజైన్ సిల్క్ శారీ. దీనిని నేను ఫుల్ హ్యాండ్స్ ఫుల్ లెంత్ ఫ్రాక్లా స్టిచ్ చేశాను. 2D హ్యాండ్స్ కోసం ఇలా ఎక్కువ లెంత్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ ఇలా ఉంది. దీనిని సేమ్ కలర్ బాందినీ డిజైన్ దుపట్టాతో పేర్ చేశాను. నెక్స్ట్ ఇది మా అమ్మ శారీ. ఇది కాటన్ సిల్క్ శారీ. దీనిని నేను పటియాలా సెట్ కుర్తీలాగా స్టిచ్ చేసుకున్నాను. ఈ శారీ 6 మీటర్స్ ఉంది. బాడీ పార్ట్ కోసం 2 మీటర్స్ క్లాత్ని యూజ్ చేశాను. దుపట్టా కోసం 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. మిగిలిన 3 మీటర్స్ క్లాత్ని ఇలా పటియాలా ప్యాంట్ స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ స్టైల్ చేస్తే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ కోసం శారీని తెలిసిన వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసి తీసుకున్నాము. ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. పళ్ళుని ఇలా బాడీ పార్ట్కి వేసి ఫ్రంట్ పోట్లీ బటన్స్ అండ్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇలా కుచ్చు పెట్టి స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ ఇలాగా పాట్ నెక్ స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్కి పింక్ కలర్ దుపట్టాతో పేర్ చేస్తే ఇలా ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ అయితే డైలీ వేర్ ఫ్రాక్ అనే చెప్పాలి. ఇది మా అమ్మకి ఎవరో పెట్టారు. పల్చగా ఉందని చెప్పి కట్టుకోవడం లేదు. నేను దీనిని కూడా వదిలిపెట్టకుండా ఇలా సింపుల్గా ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాను. బట్ వేసుకుంటే ఈ ఫ్రాక్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా అమ్మ శారీనే. ఈ శారీ డిజైను కలరు నాకు బాగా నచ్చి ఇలా బాహుబలి హ్యాండ్స్ పెట్టి ఫిల్స్ పెట్టి ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాను. 1.5 మీటర్ క్లాత్ని ఇలా దుపట్టా తీసుకున్నాను. శారీ బోర్డర్తో ఇలా హిప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాను. ఫ్రాక్ చూసిన దానికంటే కూడా వేసుకున్న తర్వాత ఇలా చాలా బాగుంది. ఫైనల్లీ ఇది నా ఫేవరెట్ ఫ్రాక్. ఇది కూడా శారీని ఫ్రాక్లా కన్వర్ట్ చేశాను. ఓన్లీ బాటమ్ పార్ట్కే 4 మీటర్స్ క్లాత్ని యూజ్ చేసి హ్యాండ్స్ ఇలా చుడీ హ్యాండ్స్ పెట్టి ఫుల్ లెంత్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఫ్రాక్ లుక్ అయితే చాలా బాగుంది. ఇవి నా స్టిచ్చింగ్ కలెక్షన్లో కొన్ని మాత్రమే. వీటిలో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.